ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అంటూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ తెలియజేశారు. మంగళవారం సి మల్లవరం గ్రామ ఆరోగ్య కేంద్రం నందు 104 వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న గ్రామాలకు వెళ్తున్నటువంటి 104 వాహనం ద్వారా ప్రజలకు ముందస్తు సమాచారాన్ని తెలియజేయడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్యం అందించడంతో పాటు షుగర్, బీపీ వంటి వ్యాధులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అదేవిధంగా వ్యాధులపై కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ప్రతి వారం నిర్వహిస్తున్నటువంటి డ్రై డే, ఫ్రైడే గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వడదెబ్బ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అందుబాటులోని ORS అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి నీళ్లు నిల్వ ఉండకుండా గ్రామీణ ప్రాంత ప్రజలు మురికి నీళ్లు నిల్వ ఉండడం ద్వారా దోమలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, బోధకాలు, మెదడువాపు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయని అన్నారు. సకాలంలో గర్భిణీ స్త్రీలను నమోదు వారికి సకాలంలో టీకాలు వేయడంతో పాటుగా అప్పుడు పుట్టిన బిడ్డ నుంచి 15 సంవత్సరాలలోపు పిల్లలందరికీ టీకాలు వేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని జిల్లా అదనపు వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ దీపక్ రెడ్డి, ANMలు తదితరులు పాల్గొన్నారు.